హలో గైస్, ఈరోజు మనం ఒక ట్రాన్స్పరెంట్ పౌచ్ చేద్దాం. దానికోసం మనము ఇలాంటి లెగ్గిన్స్ ట్రాన్స్పరెంట్ ఉంటాయి కదా, దాన్ని తీసుకొని హాఫ్కి ఏమంటే మనం కట్ చేసుకోవాలి. నా దగ్గర రెండు ఉన్నాయి, ఒక దాంట్లో నేను చేస్తున్నాను, ఇంకో దాన్ని మనం ఇంకెప్పుడైనా చూద్దాం. ఫస్ట్ దాన్ని నీట్గా కట్ చేసేసుకున్న తర్వాత ఈ మీద ఎలాగోలాగా హుక్ ఉంది కాబట్టి పర్లేదు, దాని మీద ఎలాగోలాగా బట్టన్ ఉంటుంది కాబట్టి మనం దాన్ని సీల్ చేసి ఇవ్వచ్చు. నెక్స్ట్ కిందది కట్ చేసిన పార్ట్ ఇది అవుతుంది కాబట్టి వైట్ సెలో టేప్ అంటే ట్రాన్స్పరెంట్ టేప్ తీసుకొని ఇలా రెండు దిక్కులు మనం టేప్ అంటించేయాలి. ఇప్పుడు మనం రెండు టేపుని ఇటు సైడ్ అటు సైడ్ అంటించేయాలి. ఇంకప్పుడు చాలా సింపుల్గా ఉంటుందని నేను పర్మనెంట్ మార్కర్ తీసుకుని దాని మీద డిజైన్స్ వేస్తున్నాను. టేప్ను తిన్నగా అంటించుకున్న తర్వాత మనం ఎక్సెస్ని కట్ చేసేయాలి. చూడండి, అప్పుడే మన పౌచ్ ఎంత అందంగా కనిపిస్తుందో. మనం తీయడానికి ఎట్టుకోవడానికి బాగుంటుంది. చూడండి, కింద టేప్ అంటించుకున్న సైడ్ మొత్తం చిన్న చిన్న ఇవి చేసేయాలి. నెక్స్ట్ ఇక్కడ నేను చిన్న సింపుల్ ఐస్ వేసుకుంటున్నాను, క్యూట్ ఐస్ వేస్తాను. చూడండి, ఐస్ అయిపోతాయి. ఇదొక మ్యాజిక్. చూసారు కదా, ఇంత సింపుల్గా మన అందమైన పౌచ్ రెడీ అయిపోతుంది. ఇప్పుడు నేను అదే మార్కర్ని తీసుకుని అందులో పెడతాను. ఇందులో ఒక్క మార్కర్ అయినా కాదండి, చాలా స్టేషనరీ పడతాయి. మీరు దీన్ని పట్టుకొని స్కూల్ అండ్